నిజమే, పెద్దాయన కాబట్టే ఈరోజు కూడా కొడాలి నాని అనే వ్యక్తి నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగలుగుతున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించడం కన్నా కూడా ఆయనకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందడమే ప్రాముఖ్యంగా తీసుకున్నారు. కాబట్టే ఈ రోజున కొడాలి నాని కూడా నడి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నిజమే, పెద్దాయనే కక్ష తీర్చుకోవటమే జయం కాదు. మనకి ప్రజలు మనని గెలిపించింది, మనని ఈ సీట్లో కూర్చోబెట్టింది అని చెప్పి ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమాల కోసం, ప్రజల ఆంధ్ర రాష్ట్ర అగ్రస్థానంలో నిలబెట్టడం కోసం అని చెప్పి కక్షపూరిత రాజకీయం చేయకుండా ఉంటున్నాడు. చూడండి, మా పెద్దాయన, మా నారా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా పేరు నాని గారు, నిజమే, మా పెద్దాయనే. ఆడవాళ్ళని ఎప్పుడు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయండి, చేసి ఎదుటి వాళ్ళ నోర్లు ముయ్యండి, సమస్యని తారుమారు చెయ్యండి అని ఎప్పుడూ చెప్పలేదు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా నేనే ఒక బలిపశువుని, మీరు బలి చేసిన బలిపశువుని నేను. అధికారం ఉంది కానీ మీ చేత ట్రోల్స్కి గురి కాపాడిన ఆడపిల్లని. ఇలాంటి పనులు మా నారా చంద్రబాబు నాయుడు గారు చేయనివ్వరు. పేర్లు నాని గారు, కొంచెం జ్ఞాపకం తెచ్చుకోండి. సోషల్ మీడియా ఉన్నది ఆడవాళ్ళని లకారాలు తిట్టడానికి, ఆడవాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి, ఆడవాళ్ళని మేకప్ల గురించి మాట్లాడటానికి, అభివృద్ధి చేయకుండా బెదిరించే స్టేట్మెంట్లు చేయడానికి. నాయకత్వం అనేది ఎట్లా ఉండాలి అనేది నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు పారేసుకున్నంత నోరు, మీరు పెట్టినంత హింస ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు బాధపడ్డారు. కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారని మీరు గ్రహించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో మీ వాళ్ళు చేస్తున్న వికటాటహాసం ఏదైతే ఉందో దానికి నిలువెత్తు నిదర్శనం నేనే అని చెప్తున్నాను. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు నేనే బలి అయ్యాను, అధికారంలో ఉన్నప్పుడు నా బిడ్డను అడ్డం పెట్టుకుని నన్ను ఏ రకంగా అల్లరి చేశారో, నా బిడ్డ ఫోటో అడ్డం పెట్టుకుని మీరు ఏ రకంగా ఆగం చేశారో ప్రపంచం మొత్తం చూసిందయ్యా పేరు నాని గారు. ఇవాళ మీరు 4 అకౌంట్లు తీసుకొచ్చి అది చేశారు, ఇది చేశారు అని చెప్పి నీతులు మాత్రం వల్లించకండి. మీరు నేర్పిందే కదా నీరజాక్ష అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం కండువా వేసుకుని మీ వ్యక్తి మొదలుపెట్టాడు. ఆ రోజున తెలుగుదేశానికి సంబంధించి ఎంత తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించడానికి ప్రయత్నం చేశారో మీరు మర్చిపోయారేమో. ఆ వీడియోలు మా దగ్గర ఉన్నాయి, కావాలంటే మేము పంపిస్తాం. మీకు కావాలంటే చెప్పండి. ఇవాళ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మేనరిజంని యాక్ట్ చేసి చూపించిన నేరానికి ఏదో తీసుకొచ్చి స్క్రీన్ మీద చూపించి మీకేదో కీడు చేస్తున్నారు అనుకుంటున్నారే, ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారే, మళ్ళీ మీరు అదే మోసపూరిత రాజకీయం చేయాలనుకుంటున్నారే. ఇది అన్యాయం అని మీకు హెచ్చరిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వివక్షత లేని పరిపాలన ఉంది కాబట్టే మీ భారతిరెడ్డి గారిని తన టీడీపీ పార్టీ యాక్టివిస్ట్ అయిన కిరణ్ ఏదో మాట తూలాడని చెప్పి అరెస్టులు చేయించి రిమాండ్కి పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి భువనమ్మ నాని అన్నప్పుడు మరి కొడాలి నానిని పంపించారా జైలుకి? మీరు చెప్పండి. పంపించారంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. మీరు ఇవాళ రోజుకు కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో హంతకుడు గుర్తొస్తున్నాడు అని నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి మీకు పొడుచుకొచ్చి మీకు ఇంకేం గుర్తు రావట్లేదా, లొకేషన్ చూస్తే ఏం గుర్తు రావట్లేదా, అది గుర్తు రావట్లేదా అని ఇప్పుడు కూడా మీరు మాట తప్పి మాట్లాడుతున్నారు. పేరు నాని గారు, గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న ప్రతి తప్పు మీ పార్టీకి ఎదురు దెబ్బే అవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే కాదు, అది ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో దెబ్బతిన్న ప్రతి వ్యక్తి, ప్రతి జీవి అనుకుంటున్నదే ఆ కిరాతకమైన మనస్తత్వాన్ని చూసి. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీలని ఇంటికి డోర్ డెలివరీ చేశారు చంపేసి, మైనారిటీలని ఆత్మహత్యలు చేసుకునేదాకా తీసుకువెళ్ళారు. పాపం సుధాకర్ గారు ఒక చిన్న మాస్క్ అడిగిన నేరానికి పిచ్చాడని ముద్ర వేసి చంపేసేదాకా తీసుకువెళ్ళారు.
నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని చంపేస్తే దిక్కులేదు. అక్కకి అన్యాయం జరుగుతుందన్న ఘోష పెట్టిన బిడ్డని పెట్రోల్ పోసి తగలపెట్టేశారు, ఇళ్ళు కూల్చేశారు, నడి రోడ్డు మీద నాయకుల్ని చంపపోయారు. ఇన్ని చేసి కూడా ఇంత ధైర్యంగా మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు పేర్ని నాని గారు. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు మాట్లాడుతున్న మాట ఏంటి అనేది. నిజంగా మీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముందు మా భువనమ్మని, మా ఎన్టీ రామారావు గారి పుత్రిక అయిన మా భువనమ్మని అన్నందుకు జైల్లో పెట్టించమని ఒక లెటర్ ఇష్యూ చేసుకోమనండి. అప్పుడు ఒప్పుకుంటాం మీరు నీతిమంతులని. ఈ కథలు చెప్పకండి. 4 అకౌంట్లు తీసుకొచ్చి చూపించినంత మాత్రాన మరి నేనేం పూతలు మాట్లాడానయ్యా పేర్ని నాని గారు? మరి నా బతుకుతో ఎందుకు అంత ఆట ఆడారు? అంత సినిమా చూపించారు నాకు. నేనేం చేశానని? నేనేదో నా పార్టీకి పనిచేసుకుంటున్నాను కదా, మరి నేనేమి బూతు మాటలు మాట్లాడలేదే, నేనేమి నా అకౌంట్లో బూతు పదాలు వినపడలేదే. కానీ మరి నా బ్రతుకుని నటి రోడ్డు మీదకి తీసుకొచ్చారుగా, దానికి సమాధానం చెప్పండి. దీన్ని కట్టడి చేయడానికే నారా చంద్రబాబు నాయుడు గారు టాస్క్ ఫోర్స్ అరేంజ్ చేయాలనుకుంటుంది. అర్థమవుతుందా? బాబాయ్ హత్య చేసిన వ్యక్తిని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డిని క్రిమినల్ మైండ్ అంటంలో తప్పేంటి? సైకో అంటంలో తప్పేంటి? ఒక వ్యక్తి వినాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తి సైకోగాక ఏమవుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్కన మీరే చెప్తారు మేము ఆ రావణ్కి మేము సపోర్ట్ కాదు అని చెప్పి ఒక పూట చెప్తారు, ఒక పూటగా మేము రావణ్కి సపోర్ట్, మేము లీగల్ సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్తారు. అది చెప్పేది మీరే, ఇది చెప్పేది మీరే. అమరావతి రాజధాని అంటారు, రేపొద్దున అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అంటారు, మళ్ళీ 3 రాజధానులు కాదు మావిగన్ అంటారు. అసలు స్థిరమేది? మాట మీద నిలకడేది? మీరు వచ్చి నీతులు చెప్తే ఆ నీతులు వినటానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉండాల్సిన అవసరం మాకు లేదనుకుంటా. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వ్యంగ్యం వెటకారం మాట్లాడినా ఒక హద్దు దాటకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్.